ఫ్రెండ్షిప్ చేసే ముందు బాగా ఆలోచించండి. మన గురించి, మన ఎదుటి వాళ్ళ గురించి. ఒక్కసారి ఫ్రెండ్షిప్ అయిందా ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, ఎప్పటికీ విడిపోదు. కొంతకాలం గడిచాక ఎదుటి వాళ్ళలో కొన్ని లోపాలు కనపడతాయి, కొన్ని ఇబ్బందులు కనపడతాయి. వీలైతే సరిచేయండి, లేకపోతే భరించండి. అంతేగాని ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ బ్రేక్ చేయకండి. ఎవరైతే మన నవ్వు వెనుక ఉన్న బాధని, ఎవరైతే మన కోపం వెనుక ఉన్న ప్రేమని, ఎవరైతే మన మౌనాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అలాంటి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేద్దాం. ఒంటరిగా ఉన్న అక్షరాలన్నీ జతగడితేనే ఒక అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. అలాగే మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనే మన జీవితానికి కూడా ఒక అర్థం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే పరువు నలుగురిలో ఉండాలి, కష్టం గడప లోపల ఉండాలి, దుఃఖం మనసులో ఉండాలి, చిరునవ్వు ఎప్పుడూ పెదాలపైన ఉండాలి. ఇదంతా మన పక్కనున్న ఫ్రెండ్స్ మంచి వాళ్ళైతేనే సాధ్యం. మంచి వాళ్ళతో స్నేహం చేయండి, ఆల్వేస్ హ్యాపీగా ఉండండి. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా ఎవరి కాల్ ఇగ్నోర్ చేస్తామో తెలుసా? అవును, అమ్మ ఫోన్ కాల్ చేస్తే, అమ్మ నేను చాలా బిజీగా ఉన్నాను, ఓకే తినేశాను, ఆఫీస్లోనే ఉన్నానమ్మా, ఎన్నిసార్లు చెప్పాలని ఫోన్ కాల్ కట్ చేస్తాం. ఒక్కసారి ఆలోచించండి, అమ్మ ఫోన్ కాల్స్ రావడం మానేస్తే, శాశ్వతంగా ఫోన్ కాల్స్ రావడం ఆగిపోతే, అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏదో ఒకరోజు ఇది జరగాల్సిందే కదా. ఫోన్ బుక్లో నుండి అమ్మ నంబర్ డిలీట్ చేసేటప్పుడు మీ గుండె పగిలిపోతుంది. ఆ రోజు ఏం చేస్తావు? ఆలోచించండి. ఏం చేయాలన్నా ఇప్పుడే ఈ క్షణమే చేయండి. అమ్మ నీతో మాట్లాడాలని కాల్ చేస్తే ఇగ్నోర్ చేయకండి, టైం లేదని అస్సలు చెప్పకండి. ఎందుకంటే చివరికి పశ్చాత్తాపమే మిగులుతుంది. మనం ఎప్పుడైనా గ్యాదరింగ్స్లో నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడామనుకోండి, ఓ వీడు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అంటారు. అదే మనం అస్సలు మాట్లాడలేదనుకోండి, వీడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటారు. అలా కాకుండా ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ మాట్లాడకుండా మన స్థాయిలో మనం ఉన్నామనుకోండి, వీడు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు రా అంటారు. మనం ఎలా ఉన్నా మనల్ని చూసేవాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. అయినా మన వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడానికి వీళ్ళెవరు? మనకు తోచినట్టుగా బ్రతుకుదాం, హ్యాపీగా ఈ లైఫ్ని లీడ్ చేద్దాం.